ఈ మధ్య ఆడియన్స్ అంతా కూడా రియలిస్టిక్ స్టోరీస్ కన్నా తమ ఊహలకు అందని విజువల్స్ వండర్స్ మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఆడియన్స్ కూడా ఎక్కువగా థింక్ చేస్తున్నారు. విజువల్స్ వండర్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ తో మాయ చేసి చూపిస్తే చాలు వారెవ్వా అనేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో ఇలా విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన సినిమాలే ఎక్కువగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే ఇప్పుడు అలాంటి భారీ అడ్వెంచర్స్ తో వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. బింబిసారా సినిమాతో సక్సెస్ హిట్ అందుకున్న వశిష్ఠ చిరుని మెప్పించే కథ చెప్పాడంటే అందులో మ్యాటర్ ఎంతుందో అర్థం చేసుకోండి. చిరంజీవి రీఎంట్రీ టైం నుంచి రొటీన్ కథలనే చేస్తున్నాడు అన్న టాక్ వినిపిస్తోంది. అందుకే అలాంటి కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్నారు చిరు. విశ్వంభర అనే మెగా ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా కథనం అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తుంది. తప్పకుండా మెగా ఫ్యాన్స్ అంతా కోరుకునే అంశాలు ఈ సినిమాలో ఉంటాయని టాక్ నడుస్తోంది. ఆడియన్స్ అందరూ ఆశ్చర్యపోయేలా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా టార్గెట్ కూడా భారీగానే పెట్టుకుంటున్నారని తెలుస్తోంది. చిరు సినిమాలు హిట్ అయితే తెలుగు రాష్ట్రాల్లోనే భారీ వసూళ్లను రాబడతాయి. విశ్వంభర సినిమాని పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. నేషనల్ వైడ్ గా సినీ ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమా వచ్చేస్తోంది. అసలు సినిమా కోర్ కాన్సెప్ట్ ఏంటి అనేది లీక్ అవ్వలేదు. చిరు మాత్రం ఈ సినిమాలో సూపర్ హీరో రేంజ్ లో కనిపిస్తారని తెలుస్తోంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా 157వ సినిమాగా వస్తున్న విశ్వంభర ఆశించిన స్థాయిలో ఉంటే మాత్రం 500 కోట్లు రీచ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రాజమౌళి తరహాలో ఈ సినిమా కూడా పాన్ ఇండియా ఆడియన్స్ ని ఎక్కించాలనే ప్లానింగ్ లో ఉన్నారట మేకర్స్. మరి మెగా విశ్వంభర మెగా సెన్సేషన్ గా మారుతుందా లేదా అనేది వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. మరి క్రేజీ స్టోరీ టెల్లర్ గా వశిష్ఠ విశ్వంభరతో కూడా తన సత్తా చాటుతాడా లేదా వెయిట్ చేయాల్సిందే.